కృష్ణకుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మేడం, మీ చేతిలో అధికారం ఉన్నప్పుడు అది పెద్ద గురుతర బాధ్యత. కొన్ని అన్ఫార్చునేట్ గా కొన్ని దురదృష్టకరమైన సంఘటనలు జరుగుతాయి. అది మనం ఆపలేకపోవచ్చు, కానీ ఆ సంఘటన ఉమ్, జరిగిన తర్వాత ఒక రాజుగా, అంటే రాజు అని దేనికి అంటున్నానంటే ఇప్పుడు ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు కూడా అధికారం పూర్తిగా చేతిలో ఉంది కదా, ఆ ఉద్దేశంతో అంటున్నాను. ఒక పాలకుడిగా, ఒక మీ ప్రాంతానికి ఒక అధ్యక్షుడిగా, ఆ, ఒక తల్లి తండ్రి స్థానంలో పెద్ద పెద్ద దైవ స్థానంలో ఉంటారు. ఎందుకంటే అన్ని చట్టాలు, హక్కులు, అన్ని సంరక్షణలు అన్ని వాళ్ళ చేతిలో ఉంటాయి కదా. అటువంటి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న మమతా బెనర్జీ బెంగాల్లో ఇంత దారుణమైన సంఘటన జరిగిన తర్వాత కూడా, ఒకప్పుడు షీలా దీక్షితే బాగా స్పందించిందేమో ఢిల్లీ ఘటనలో అనిపిస్తుంది నాకు ఇప్పుడు చూస్తే. మమతా బెనర్జీ దీనికి కూడా ఆవిడ సిబిఐకి ఇచ్చేసి ఏకంగా ఆవిడే రోడ్డు మీద ధర్నాలు చేస్తున్నారు. నాకు అది హాస్యాస్పదంగా ఉంది. చెప్పండి మేడం, హక్కుల పోరాటాలు, హక్కులు, సామాజిక స్పృహ ఇవన్నీ ఉన్న వ్యక్తిగా చెప్పండి, అసలు మమతా బెనర్జీ చేస్తున్న ఈ చీప్ రాజకీయం అనుకోవాలా, లేకపోతే తెలివైన రాజకీయం అనుకోవాలా, ఎలా చూస్తారు? ఈ ఘటన గురించి అండి, జరిగినప్పటి నుంచి చూస్తుంటే బీజేపీ వాళ్ళు రాజకీయానికి వాడుకుంటున్నారు అనే ఒక ఉద్దేశంతో మమతా బెనర్జీ కూడా రాజకీయాలకి ఈ ఘటనని వాడుకోవాలి అనే ఒక దురదృష్టకరమైన తలంపు వచ్చింది అని నాకు అర్థమైంది. ఇప్పుడు వాళ్ళు వెంటనే ఏం మాట్లాడుతున్నారు? శాంతి భద్రతలు క్షీణించాయి ఆ రాష్ట్రంలో, రాష్ట్రపతి పాలన పెట్టాలి అని చెప్పి, దొరికింది ఇత్తే సందని చెప్పి బీజేపీ వాళ్ళు డిమాండ్ చేస్తారు. ఒక రకంగా ఆ, వాళ్ళదెంత బాధ్యతారాహిత్యం అండి. ఇప్పుడు మణిపూర్లో అంత జరిగితే మణిపూర్లో మీరు ఎందుకు రాష్ట్రపతి పాలన పెట్టలేదు? పెట్టాలిగా. మణిపూర్ కంటే ఎక్కువ జరిగిందా ఇప్పుడు కలకత్తాలో? ఎందుకు దీన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తుంది బీజేపీ? మరి బీజేపీ చూస్తున్నప్పుడు మమతా బెనర్జీ చూసుకోకుండా ఎలా ఉంటది? నేను అందుకే ఇద్దరిని ఒకే ఘాటు కడుతున్నా. మమతా బెనర్జీ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎవరు చేసినా జరిగిన సంఘటనల్ని రాజకీయాలకు వాడుకోవడం అంత దురదృష్టం ఇంకొకటి లేదు. శవాల మీద పేలాలు ఏరుకోవడం అన్నమాట. అసలు అక్కడ జరిగింది ఏంటి, మీరు మాట్లాడేది ఏంటి? ఏమమ్మా మమతా బెనర్జీ, నువ్వు తేలుస్తావా, మమ్మల్ని తేల్చమంటావా అని మాట్లాడాల్సిన కేంద్ర ప్రభుత్వం మాట్లాడకుండా బీజేపీ నాయకుల చేత మాట్లాడిస్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఒకవేళ ఇలా గనక మాట్లాడితే మరి మణిపూర్లో రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టలేదు అని చెప్పి ఎవరైనా అడగరా? అందుకని వీళ్ళు సిగ్గు లేకుండా తయారయ్యారండి. ఎంత నిస్సిగ్గా ఉన్నారంటే ఈ అందరిని తీసుకెళ్లి బంగాళాఖాతంలో కలపాలనిపించి అంత కోపం వస్తుంది. ఇలాంటి సంఘటనలు కూడా రాజకీయం చేయడం ఏంటి? ఎంత దుర్మార్గం అసలు! జరిగింది ఏంటి వాళ్ళ రాష్ట్రంలో? ఆమ్, ఉమ్, అత్యంత భద్రత ఉంది అనుకున్న హాస్పిటల్ లోపల జరిగిన దాని గురించి ఇక రోడ్డు మీద జరగదని గ్యారంటీ ఏంటి? అసలు ఏంటి మహిళల పరిస్థితి అని అందరూ గగ్గోలు పెడుతుంటే మీకు రాజకీయాలు గుర్తొచ్చాయా? సిగ్గుపడొద్దు మీరు, మీరు రాజకీయ నాయకులుగా ఉన్నందుకు. సరే, ఇప్పుడు అసలు మమతా బెనర్జీ ఏం చెయ్యాలి? ఏం చేయాలి అంటే ఆమె చేతులు ఎత్తేసి సిబిఐని ఆహ్వానించి సిబిఐ చేతికి తాళాలు ఇవ్వడం అనేది ఆమె ఒక రకంగా అస్త్ర సన్యాసం చేసేసినట్లు లెక్క. ఏ ఒక అత్యాచార ఘటనని మీరు వెలికి తీలేరా? ఒక రాష్ట్ర ప్రభుత్వం, ఇంతమంది పోలీసులు ఉన్నారు, ఇంత ఇంటెలిజెన్స్ ఉంది, ఇంత ఆ బలం ఉంది మీకు, ఏమి ఆ పని ఎందుకు చేయలేకపోయారు? ఈమెకి గుర్తొచ్చిన విషయం ఒకటే. అసలు ఈమె రాజకీయ జీవితం మొదలైందే ఒక అత్యాచార ఘటనతో. ఈమె రాజకీయ జీవితం మొదలైంది. ఇప్పుడు ఈ అత్యాచార ఘటనని అడ్డం పెట్టుకొని బీజేపీ వాళ్ళు ఎక్కడ అధికారంలోకి వస్తారో
లేకపోతే సిపిఎం వాళ్ళు ఎక్కడ అధికారంలోకి వచ్చేస్తారో అనే ఒక భయం. ఆ భయం ఆవిడ్ని ఆ, ఇలా నిష్క్రియాపరంగా తయారు చేసింది. తయారు చేసేసి దొంగే దొంగ 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 అన్నట్లు ఈమె రోడ్డు మీదకి వచ్చేసేసి చూస్తుంది అంటే అసలు ఎంత బాధ్యతారాహిత్యం అండి ఇది. ఇది ఏమన్నా ఒక వ్యక్తిగతమైన విషయం. ఇప్పుడు ఆ అమ్మాయి తల్లిదండ్రులు, మా అమ్మాయి ఆ, అత్యాచార ఘటనకి వెనక ఉన్నది ఎవరు, హత్య వెనకమాల ఉన్నది ఎవరు, తేల్చండి అని ఆ ఆ డాక్టర్ యొక్క అమ్మా నాన్న అడిగినట్లు, సరే మీ ఆటలు మీరు ఆడుకోండి, కానీ ప్రజలకు కావాల్సింది న్యాయం కావాలి, భద్రత కావాలి, హింస లేని సమాజం కావాలి. దానికి ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే, ఇక్కడ హాస్పిటల్ లోపల జరిగింది కాబట్టి హాస్పిటల్ లోపల ఇలా జరగడానికి గల కారణాలు ఏంటి, అక్కడ భద్రత ఎందుకు లోపించింది, అక్కడ ఇలాంటి ఘటన జరిగే ఆస్కారం ఎలా కల్పించబడింది అనే దాని మీద మనం మాట్లాడుకుందాం. అదేంటంటే, హాస్పిటల్ లోపల రెస్ట్ రూములు లేవు, అందుకే ఆమె ఆడిటోరియంలోకి వెళ్ళి పడుకుంది. ఈ సంగతి అక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు. పైగా దీంట్లో రెండు కోణాలు. ఇది కేవలం అత్యాచార ఘటన కాదు, ఇంకేవో స్కాములు స్కీములు ఉన్నాయి, ఏవేవో ఉన్నాయి, అవి మొత్తం ప్రిన్సిపాల్కి కూడా తెలుసు. ఇలా ఇలా అని చెప్పి చాలా కథనాలు వస్తున్నాయి. అసలు ఇప్పుడు మీడియా కూడా చాలా అవకాశం దొరికిందని వండి వడ్డిస్తుంది, ఆ, అవన్నీ చేస్తుంది. దీని వెనక కూడా సోషల్ మీడియాలో కొన్ని గ్రూపులు పనిగట్టుకుని ఆ, ప్రచారాలు కూడా చేస్తున్నారు. ఏది నిజమో ఏది అబద్ధమో తేల్చుకోవడానికి ఒక రకంగా తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సరే, ఈ పరిస్థితుల్లో ఆ, ఏది ఏమైనప్పటికీ విచారణ సరిగా జరిగితే గనక, నిష్పక్షపాతంగా జరిగితే గనక, దీని వెనక ఏ కోణాలు ఉన్నా, అంటే డ్రగ్స్ మాఫియా ఉందంటున్నారు, అవయవాల అక్రమ రవాణా ఉందంటున్నారు, సెక్స్ స్కాండల్స్ ఉన్నాయి అంటున్నారు, ఏ ఉన్నా గానీ ఈ మూడు చాలా పెద్ద విషయాలు, ఈ అత్యాచారం కన్నా పెద్ద విషయాలు. మరి అంత పెద్ద విషయాలు ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతూ ఉంటే, మమతా బెనర్జీ స్వయంగా ఆరోగ్య శాఖ మంత్రి అయ్యుండి కూడా, ఆమె నిర్వహిస్తున్న శాఖ, ఎందుకు ఇలా జరిగింది? పైగా అక్కడ ఆధారాలన్నీ చెరిపేయడము, హడావుడిగా గోడలు కట్టడం, అంటే సీన్ ఆఫ్ ఎఫెన్స్ ని మార్చేస్తున్నారు. మనకి గుర్తుంటే గనక ఆయేషా మేరా కేసులో కూడా ఇలాగే జరిగింది. సీన్ ఆఫ్ ఎఫెన్స్ మార్చేశారు. ఎంతలా మార్చారంటే వాళ్ళు నిందితుడిని ఈ రోజుకి పట్టుకోలేనంతగా మార్చేశారు. ఇది రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయితే, రాజకీయ నాయకుల చేతిలో అధికారులు ఉంటారు, పోలీస్ వ్యవస్థ ఉంటది, కాబట్టి వాళ్ళు చేయగలరు. ఇంతలా చేస్తున్నారు అంటేనే దీని వెనక ఏదో కుట్ర ఉంది. ఇది కేవలం అత్యాచార ఘటన మాత్రము, హత్య ఘటన మాత్రమే కాదు అని అనుకోవటానికి కూడా మనకి తగ్గట్లుగా మనకి ఒకవేళ అది అపోహ అయితే కూడా అపోహ రావటానికి కూడా అక్కడ చేస్తున్న కారణం, వాళ్ళ చర్యలు అలా ఉన్నాయి. సరే, తల్లిదండ్రులకి ఆత్మహత్య చేసుకుంది మీ అమ్మాయిని పిలిచారు, సరే వాళ్ళు సడన్ గా మీ అమ్మాయి పైన అత్యాచారం జరిగింది, మీ అమ్మాయి చచ్చిపోయింది అని అంటే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో అని చెప్పి మీరు అలా తీసుకొచ్చారు అనుకుందాం. 3 గంటలు ఎందుకు చూపించలేదు? ఇది అంటే వాళ్ళు జరిగిన దగ్గర నుంచి చాలా జాగ్రత్తగా, చాలా ప్లాన్డ్ గా వ్యవహరించారనేది అర్థమవుతుంది. ఇలాంటివి జరుగుతూ ఉంటే మమతా బెనర్జీ ఎలా సహించింది? ఫైర్ బ్రాండ్ కదా, దేశం మొత్తానికి ఆమె ఒక ఫైర్ బ్రాండ్, ఒక సింప్లిసిటీకి మారుపేరు. చాలా బిరుదులు ఉన్నాయి ఆవిడకి, మామూలు ఒకటి కాదు రెండు కాదు. ఏంటి చేస్తున్నారు ఈ బిరుదులతోటి? ఇది మనం ఆలోచించాల్సిన విషయం. ఇకపోతే అక్కడ సీసీ కెమెరాలు లేవు, రెస్ట్ రూములు లేవు, పైగా సివిల్ వాలంటీర్ అంట. ఇప్పుడు నేను నేరం చేశాను అని చెప్పబడుతున్న వ్యక్తి అసలు సివిల్ వాలంటీర్ ని తీసుకోవాల్సిన అవసరం ఏంటి?
అంతా గతి లేకుండా ఉందా గవర్నమెంట్? పైగా రక్షణ కోసం పెట్టే మనుషుల్ని వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయరా? ఒక ఇల్లు అద్దెకిచ్చేటప్పుడే పోలీసులు ఏం చెప్తున్నారు? ఆ అద్దెకి తీసుకున్న వ్యక్తి ఏం చేసినా మీరే బాధ్యులు కాబట్టి మీరు ఆధార్ కార్డులు వాళ్ళ సంగతి అంతా తెలుసుకొని ఇల్లు అద్దెకి ఇవ్వండి. లేకపోతే వాళ్ళు అక్కడ ఏమైనా అసాంఘిక కార్యకలాపాలకి పాల్పడితే మీరు కూడా బాధ్యులే అని చట్టం చెప్తుంది. మరి ఇప్పుడు అతన్ని సివిల్ వాలంటీర్ని అపాయింట్ చేసుకున్న వాళ్ళది కాదా ఈ బాధ్యత? వాళ్ళ మీద కేసు పెట్టొద్దా ఇప్పుడు మనం? పెట్టాలి ఖచ్చితంగా. అసలు ఆరోగ్య శాఖ నిర్వహిస్తున్న మమతా బెనర్జీ మీద కూడా కేసు పెట్టాలి. ఒక్క ప్రిన్సిపాల్ మీదే కాదు. చేతగాని వ్యవహారాలు ఎవరు చేయమన్నారు మిమ్మల్ని? ఇది నేను సూటిగా ప్రశ్నిస్తుంది. ఒక్కసారైనా సరే ఎవరైతే బాధ్యులు అనుకుంటున్నామో ఆ బాధ్యులందరి మీద విచారణ జరిగితే వాళ్ళు ఎంతటి వాళ్ళన్నా అవనివ్వండి, సీఎం అవనివ్వండి, పిఎం అవనివ్వండి, ఏమన్నా అవనివ్వండి, వాళ్ళని బోన్లో నిలబెట్టే రోజున వస్తే గాని వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకోరు. ఇది ప్రభుత్వ వైఫల్యం. అవునన్నా కాదన్నా బీజేపీ రాజకీయం చేసుకున్నా, బీజేపీ రాజకీయం చేసుకుంటానికి కూడా సిగ్గుండాల, సిగ్గుపడాల. ఎందుకంటే వాళ్ళ ఈ 10 సంవత్సరాల కాలంలో నిర్భయ ఘటన తర్వాత అత్రాస్ ఘటన, కతువా ఘటన, అలాగే మన రాష్ట్రంలో చూసుకుంటే దిశ సంఘటన, ఇప్పుడు గత 2 నెలల్లో 2 రాష్ట్రాల్లో దాదాపు ఒక 20 అత్యాచార ఘటనలు, దేశవ్యాప్తంగా జరుగుతున్న ఘటనలు. మరి మధ్యప్రదేశ్లోనూ ఎక్కడో చోట సొంత అన్న చెల్లిని అత్యాచారం చేసి చంపేస్తే ఆ కుటుంబ సభ్యులే కొడుకంటే మరి మామూలు మాట కాదు కదా, వంశోద్ధారకుడు, నరకాన్ని నుంచి తప్పించేవాడు కాబట్టి ఆ కొడుకుని ఆ నేరం నుంచి తప్పించాలని కన్న తల్లి చూసింది. ఇలా ఉన్నాయి పరిస్థితులు. దేశంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు 3 తరగతి చదివే పిల్లాడు గన్నేసుకొని స్కూల్కి వెళ్ళి పక్క విద్యార్థిని కాల్ చేసే సంఘటన, దా ఏ సినిమా ఆధారంగా అయితే ఆ ఘటన జరిగిందో ఆ సినిమాకి ఉత్తమ చిత్రంగా ఇచ్చిన ఘనత బీజేపీది. మరి ఇన్నున్నాయి చెప్పుకుంటూ పోతే మీకు నాకు సమయం సరిపోదు. మీరు దీని మీద ఈ చలిమంటలు కాసుకుందామంటే కుదరదు. అందుకని ఇక్కడ అందరూ బాధ్యులే ఈ ఘటనకి. సరే, 10 సంవత్సరాల కాలంలో 10 సంవత్సరాలకు ముందు అంటే 2012 జరిగిన నిర్భయ ఘటన తాలూకు నిర్భయ చట్టం వచ్చింది. జస్టిస్ వర్మ కమిషన్ రిపోర్ట్స్ ఉన్నాయి, అంటే రికమెండేషన్స్ ఉన్నాయి. వాటిని మీరు 2014 నుంచి మీరు ఎందుకు అమలు పరచలేదు? అమలు పరిచి ఉంటే గనక ఇవాళ ఈ దుస్థితి వచ్చి ఉండేది కాదు. ఏం చెప్తుంది? మీరు సాధ్యమైనంత వరకు చిన్నప్పటి నుంచి పిల్లలకి మీరు అవగాహన కల్పించండి చట్టాల పట్ల అని చెప్పింది. ఈ దేశంలో మహిళకి భద్రత లేదు. భద్రత ఎందుకు లేదు అంటే ఆమె కూడా ఒక హక్కుదారు అని ఒక పురుషుడు గుర్తించలేని స్థాయిలో ఈ దేశంలో పురుషులు ఉన్నారు. ఆ పురుషులకి అవగాహన కల్పించండి అని చెప్పి దానిలో చెప్పింది. చెప్పి విస్తృతమైన అవగాహన కావాలి అని చెప్పింది సమాజానికి. సమాజమే ఇవాళ అవగాహన లేమితో ఉంది. అందుకే ఇన్ని నేరాలు జరుగుతున్నాయి, ఘోరాలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి అని ఆయన చెప్తే అవగాహన కోసం నువ్వేం చేసావు చెప్పు. నేను మోడీనే ప్రశ్నిస్తున్నా. 10 ఏళ్ల కాలం అంటే ఏం చిన్న కాలం కాదు. 10 ఏళ్ల అధికారంలో ఏంటి చేసావు నువ్వు? బేటీ పడావో బేటీ బచావో అనగానే అయిపోద్దా? మైనర్ బాలులు ఎందుకు ఇలా తయారవుతున్నారు అనేది ఒక్క ఆలోచన లేదు. దేశం మొత్తం మీద జరుగుతున్నాయి ఈ ఘటనలు. ప్రతి దాని వెనక మాదక ద్రవ్యాలు, పోర్ను, ఈ రెండే నడిపిస్తున్నాయి. ప్రతి ఘటన వెనక మనం తరచి చూస్తే ఇవాళ 13 సంవత్సరాలు
ఇప్పుడు నిన్న మొన్న 11 ఏళ్ల పిల్లాడు చేశాడు. 11 ఏళ్ల పిల్లల దగ్గర నుంచి 18 ఏళ్ల లోపు మైనర్ బాలురు వీళ్ళు. ఈ మైనర్ బాలురు చేసేదానికి అసలు ఇక వాళ్ళ ఇంత చిన్న వయసులో వాళ్ళు ఇలాంటి అకృత్యాలకు పాల్పడితే ఇక వాళ్ళకి ముందు జీవితం ఏముంటది? మీరు ఎందుకు అసలు ఈ బాలల భద్రత కావచ్చు, బాలికల భద్రత కావచ్చు, మహిళల భద్రత గురించి మీరు ఎందుకు దానికి కట్టుబడి ఉండట్లేదు? అసలు నిర్భయ ఫండ్ ఏమైంది? ఎందుకు పక్కనున్న సున్నాలు సున్నాలు తీసేసుకుంటా వెళ్తున్నారు? ఒక్క చట్టమైనా 2014 తర్వాత ప్రజలకు ఉపయోగపడే ఒక్క చట్టం చేశారా మీరు? మహిళలకు ఉపయోగపడే చట్టం ఏదన్నా చేశారా? ఏమీ చేయలేదు. కాంగ్రెస్ వాళ్ళు తీసుకొచ్చిన చట్టాలని మీరు అమలు చేయడం ఇష్టం లేక వాటిని అట్లా కోల్డ్ స్టోరేజ్ లో పెట్టేశారు. 2004 2014 లోపు మన భారతదేశంలో మహిళలకు సంబంధించి చాలా చట్టాలు వచ్చాయి. డొమెస్టిక్ వైలెన్స్ చట్టం వచ్చింది, అలాగే బాల్య వివాహాల నిరోధక చట్టం వచ్చింది, అలాగే పని ప్రదేశాల్లో మహిళలకి లైంగిక వేధింపుల నిరోధక చట్టం వచ్చింది. ఇట్లా ఎన్నో చట్టాలు తీసుకొచ్చారు వాళ్ళు. నువ్వు చెప్తున్న చట్టాలు తీసుకురాకపోగా చట్టాలను అమలు కూడా పరచలేదు. నీకు చిత్తశుద్ధి ఏంటి చెప్పు అసలు? అందుకని ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయండి. ఇప్పటికైనా సరే ఈ నాయకుడికి 60 ఏళ్ళు వచ్చాయి, ఆ నాయకుడికి 70 ఏళ్ళు వచ్చాయి అని ఇకిలించే పోస్టర్లు పెట్టే కన్నా మీరు ఆ పోస్టర్లు మహిళల హక్కుల గురించి, మహిళలకు సంబంధించిన సమస్యల గురించి పోస్టర్లు వేయండి. ఈ పని చేస్తే, ఈ నేరం చేస్తే ఈ శిక్ష ఉంది అని చెప్పండి. నిర్భయ చట్టం ప్రకారం 30 సెకండ్లు ఒక స్త్రీని ఆమెకి అంగీకారం లేకుండా తేరిపార చూస్తే కూడా కేసు. ఇలాంటివి మీరు అడ్వర్టైజ్ చెయ్యండి. ఉజ్వల పథకంలో మీకు గ్యాస్ సిలిండర్లు ఇచ్చేసాము, మిమ్మల్ని పొయ్యిలు ముట్టించనివ్వట్లేదు, గ్యాస్లే ముట్టించమని చెప్తున్నాము, మీకోసం అది చేసాము ఇది చేసామని పెద్ద పెద్ద సూట్లు బూట్లు వేసుకొని ప్రధాని నరేంద్ర మోడీ గారి ఫోటో ఎక్కడ చూసినా కనిపిస్తుంది. పోని పెట్టుకోండి, ఎవరు కాదంట్లా, మీ ఫోటోని పెట్టుకోండి. ఒక్క చోటైనా మహిళల భద్రత గురించి, మహిళలకున్న చట్టాల గురించి, శిక్షల గురించి అవి కూడా అడ్వర్టైజ్ చేయండి. బహిరంగ ప్రదేశాల్లో మీరు అడ్వర్టైజ్మెంట్ చేయండి. బస్సులో రాస్తారు కదా, స్త్రీని గౌరవిద్దాం, అది మన సంప్రదాయం, వాళ్ళకి కేటాయించిన సీట్లలో వాళ్ళనే కూర్చొనిద్దామని. ఎవడడిగాడండి మిమ్మల్ని గౌరవం? మాకు హక్కు ఉంది, మేము హక్కుదారులు మీ సమాజంలో. అంటే ఇప్పుడు ఆ మగవాళ్ళు ఏమనుకోవాలంటే ఆవిడ కోసం నేను త్యాగం చేశాను కావచ్చు అనుకోవాలా? కాదు కదా. ఈ ఈ దేశం చట్టాల పునాది మీద ఉంది వాళ్ళ రాజ్యాంగం. చట్టాల ప్రకారమే నడవాలి. మాకేం ఎవరు అడిగారండి గౌరవం? గౌరవాలు పూజలు మాకొద్దు, మా హక్కులు మాకు ఇవ్వండి చాలు. రాజకీయ నాయకుల దగ్గర నుంచి అందరూ విస్తృత స్థాయిలో మీరు మీ అడ్వర్టైజ్మెంట్లో మహిళల చట్టాల గురించి మీరు చెప్పండి. అవునండి. ఇప్పుడు పులికలకి ఎయిడ్స్ వస్తుందా అని ఒక అడ్వర్టైజ్మెంట్ ఉండేది. ఆ యాడ్ మీద నాకు ఒక పెద్ద ఇదేంటంటే, పులి రాజుకే కాదు కదా, పులి రాణికి కూడా వస్తుంది కదా. వస్తుంది వస్తుంది కానీ మనం మహిళని పాపం అంత చీప్ చెయ్యం కదా, అందుకని చెప్పి పులిరాజా అన్నాం. సరే, నాకు కావాల్సింది ఏంటంటే, నా సబ్జెక్ట్ ఏంటంటే ఆ విషయంలో ఒక మంచి నినాదం తీసుకొని వెళ్ళి, అంటే ప్రజలకి హత్తుకునే విధంగా ఒక నినాదం తీసుకెళ్లి సమాజంలో ఒక అవగాహన కల్పించారు. నాకు అది సంతోషం. సరే, నెల రోజుల పాటు అసలు అన్ని భాషల్లోనూ కిళ్ళీ కొట్లో చూసినా అదే, పెద్ద పెద్ద బట్టల షాప్ లో చూసినా అది, ఎక్కడ చూసినా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. సరే, నెల రోజుల తర్వాత
పులిరాజాకి ఎయిడ్స్ రాదు, ఎందుకంటే కండోమ్ వేసుకుంటది కాబట్టి అని ఇచ్చారు. ఎంత అవగాహన కల్పించారండి. మీకు చిత్తశుద్ధి ఉంటే మహిళల భద్రతకి సంబంధించి ఇలాంటి యాడ్ చేయలేరా మీరు? ఇక్కడ లోపించింది చిత్తశుద్ధి అండి. ఒక ఆడపిల్లకి న్యాయం చేయలేని ముఖ్యమంత్రి పదవి ఉంటే ఎంత ఊడితే ఎంత అని ఒక సినిమాలో డైలాగ్ ఉంది. అది కూడా ఇక్కడ ముఖ్యమంత్రి ఇంకొక మహిళ. మహిళ, పైగా ఆమెకు అత్యాచార ఘటనలో ఎలా పోరాటం చేయాలో కూడా తెలిసిన మహిళ. ఇట్లాంటి మహిళ కాదు, చేతులు ఎత్తేసి ఇంక మీరే దిక్కు అని మాట్లాడటం ఏంటి? అందుకని ఏంటంటే వీళ్ళందరూ ఈ రాజకీయ నాయకులు అందితే జుట్టు అందపోతే కాళ్ళు వ్యవహారం కాబట్టి మీకు చిత్తశుద్ధి లేదు అనేది అర్థం అవుతుంది. మహిళ భద్రత అంటే సామాజిక భద్రత అనే ఒక ఉద్దేశంలోకి మీరు వచ్చిన రోజున ఈ ఉన్న చట్టాలు చాలా కఠినమైన చట్టాలు ఉన్నాయి మన దేశంలో, కానీ ఆ చట్టాలని గౌరవించాలని కానీ ఆ చట్టాలని ఆచరించాలని కానీ అమలుపరచాలనే కానీ చిత్తశుద్ధి లేనంత కాలం ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఒక డాక్టర్కి జరిగిందా, ఒక యాక్టర్కి జరిగిందా, ఒక పల్లెటూరులో చిన్న పాపకి జరిగిందా, ఎక్కడ జరిగింది అనేది కాదు ఇక్కడ ప్రశ్న. ఎవరికి జరిగినా ఒకే రకంగా మనం స్పందించాలి, ఒకే రకంగా ఆ బాధలో మనం బాధను పంచుకోగలగాలి, ఒక సహానుభూతిని పొందగలగాలి. ఆ పరిస్థితి రావాలి అంటే ముందుగా కట్టుబడి ఉండాల్సింది రాజకీయ నాయకులు. అవును మేడం, ఏమి తప్పకుండా. బ్రిజ్భూషణ్ సంగతి ఏంటి? ఇవాళ బీజేపీ చెప్తుంది కదా రాష్ట్రపతి పాలన పెట్టాలి అని. బ్రిజ్భూషణ్ సంగతి ఏంటి? ఏం చర్యలు తీసుకున్నారు మీరు? అచ్చోసిన ఆంబోతుల్లా వదిలిపెట్టారు దేశం మీదకి. ఏ కుటుంబంలో వ్యక్తి అయితే 2000 అశ్లీల వీడియోలు దగ్గర పెట్టుకొని ఎంతో మంది మహిళలను వేధించిన కుటుంబం నుంచి మీరు కేంద్ర మంత్రి ఇచ్చారు కుమారస్వామికి. ఏమి ఇస్తున్నారు మీ సమాజానికి సంకేతాలు? అందుకని ఓట్లు, సీట్లు, అధికారం మీదనే మీరు ఆధారపడితే ఇలాగే ఉంటది. ఏదో ఒక రోజున ఈ మహిళలే మీ పీఠాలు కదిలిస్తారు. ఇంతకంటే చాలా బాధగా ఉందండి. కలకత్తా ఘటన మట్టుకు ఆ అమ్మాయి ఎంత వెలవెల్లాడిపోయి ఉంటది. ఒక అరగంట జరిగిందా, గంట జరిగిందా అనేది కాదు ఇక్కడ ప్రశ్న. ఆ అమ్మాయి ఆ ఆ టైంలో మనం ఒక చిన్న చీమ కుడితేనే తట్టుకోలేమే, ఎంత వెలవెల్లాడిపోయి ఉంటది. ఆ బాధని మనం అర్థం చేసుకుంటే ఆ అమ్మాయి మనం అక్కడ ఉండకపోవచ్చు, ఇప్పుడు ఆమెకి మనం చేసేది ఏది ఆమెకు అర్థం కాకపోవచ్చు, ఆమెకు తెలియకపోవచ్చు, ఆమె ఈ లోకంలోనే లేదు కాబట్టి. కానీ ఇలాంటివి జరగకోకుండా ఉండటానికి ఎవరి వంతు పని వాళ్ళు చెయ్యాలని నేను కోరు. రైట్ మేడం, ధన్యవాదాలండి. చూద్దాం మరి ఏమవుతుంది.